ఆనా సగనానా సగనానా ఆనా సగనానా ఎక్కడో దూరంగా వినిపిస్తుంది వీరరసం దుఃఖరసం. ఎక్కడో ప్రకృతి ప్రళయించినట్టు, సముద్రం నిద్రపోతులేసినట్టు, సూర్యుడు అప్పుడే చీకటి తల్లి గర్భంలోనికి అడిగిడినట్టు, ఏదో ఎక్కడో లక్షల కోట్లాది జనం, రైతులు, కూలీలు, భారతదేశంలోని ప్రతి వాడు కదులుతున్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిపోయింది. అమ్మా, నా భారతమాత, నా తల్లి, నీ గుడులం, నీ శమణ సుక్కలం, నీ కన్నీళ్ళం, ఇంకా ఎందుకు కన్నీళ్లు రాల్స్తున్నాము తల్లి? ఈ ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పాలి? భారతదేశం భాగ్యసీమ, సకల సంపదకు కొదవలేదు. బంగారు పంటల భూములున్నాయి, చావులేని మరి జీవనదులు. అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లున్నట్లు శనివున్నట్టు. సకల సంపదలు గల్ల దేశములో దరిద్రమెట్లుంది. సుజలాం సుఫలాం इस देश में रोटी महंगाई क्यों भाई? सुन ले बाबू, हम गरीबों का सुन रे बाबू, पेट की सवाल है और कुछ बात नहीं. अम्मा, నా తల్లి భారతమాత, మా సమస్య ఏంటిది? చాలా చిన్న సమస్య తల్లి. మానం దాచుకోవడానికి మసిపేలుగా, రేపు పని చేయడానికి ఈరోజు పిడికడు మెతుకులు, అలసిపోయినప్పుడు నిద్రపోవడానికి ఒక గూడు. ఈ 3 తప్ప ఈ కోట్లాది ప్రజల యొక్క డిమాండ్ ఏమీ లేదు తల్లి. ఇది అసాధ్యమైన పని కాదు. ఏ పాలకుడికైనా ఇది అసాధ్యమైన పని కాదు. మేమేమడుగుతున్నాం తల్లి అంటూ దేశంలోని ప్రజలు, కొండలు, కొమ్మలు, సకల జీవరాశులు, నదులు, నదీ నదాలు, భారతదేశంలోని భారతమాత తల్లి ఈ 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత ఒక్కసారి పాలకుల్ని ప్రశ్నిస్తుంది, అడుగుతుంది. ఓ పాలకులారా, మా ప్రశ్నకు జవాబు చెప్పండి అన్నారు. ఆ ముద్దు బిడ్డ ముత్తాత మోతీలాల్. ఆ మోతీలాల్ నెహ్రూకు ఒకే ఒక బిడ్డడు జవహర్లాల్. ఆ జవహర్లాల్ దేశ స్వతంత్రం కోసం అలా దానమిచ్చినాడట మోతీలాల్. ఆ జవహర్లాల్ దేశ స్వతంత్రంలో శాంతి పావురాలను ఎగరవేసి శాంతి సత్యాగ్రహాల ఉద్యమాన్ని నడిపినవాడు. ఆ జవహర్లాల్కున్న ఒకే ఒక ముద్దుల బిడ్డ, ఆడబిడ్డ, అతి గారభంగా పెంచిన బిడ్డ. ఆ ముద్దు బిడ్డ ఈ భారతదేశ విముక్తి కోసం తుపాకులకు, తూటాలకు జల్లడైపోయి నెత్తురుతో ఈ భారతదేశమంతా చల్లి భారతమాత పాదాలని పసుపు కుంకుమలా తన నెత్తురుతో రాసిన వీరవనిత, ధీరవనిత, ఆమెనే ఇందిరాగాంధీ. అదిగో చూడు, దేశం గాని దేశంలో, సరిహద్దులు గాని సరిహద్దుల్లో ప్రేమకు కులం లేదు, మతం లేదు, భాష లేదు, సరిహద్దులు లేవని
అలా పావురాల జంటలా కలిసిపోయిన ఒక జంట. ఆలే రాజీవ్ గాంధీ, సోనియా. వాళ్ళ ముద్దు ముద్దు బిడ్డలే రాహుల్, ప్రియాంక. ఆ ప్రేమ జంటల ప్రేమలు అది 100 ఏళ్లుగా జీవించకముందే తన కళ్ళ ముందనే ప్రాణాల్ని త్యాగం చేసిన తన అత్తయ్య ఇందిరా గాంధీని చూసిన సోనియా చెలించిపోయింది. అనేక కష్టాల సుఖాల నుండి ఎదుర్కొనే క్రమంలో బాంబు పేలి ఆకాశంలో చుక్కలై మెరిసి సూర్యుడై పొంగి ఈ దేశం కోసం తన ప్రాణాల్ని త్యాగం చేశాడు రాజీవ్ గాంధీ. సోనియా ఇక సెలవు, మన ముద్దు బిడ్డల్ని ఈ దేశం కోసం పెంచమన్నాడు. సోనియా తన ముద్దు బిడ్డల్ని రాహుల్, ప్రియాంకని అలా పెంచసాగింది. రాజకీయమైన జ్ఞానం ఇవ్వసాగింది. అనేక సార్లు ప్రధానమంత్రి, ఏ మంత్రో గొప్ప మంత్రి కావలసిన అవకాశాలు తన బిడ్డలకు వచ్చినా, ఒక ప్రైమ్ మినిస్టరో డిప్యూటీ ప్రైమ్ మినిస్టరో కావలసినటువంటి అవకాశాలు వచ్చినా దేశం కోసం వదులుకున్నారు. అలా జీవితం అలాది గడిచిపోయి ఆ జ్ఞాపకాల గుర్తే ఆ రాహుల్, ప్రియాంకలను భారతమాత విముక్తి కోసం తల్లి అంకితం చేసింది. ఆ ఇద్దరి బిడ్డల్ని. రాహుల్ ఈ దేశమంతా తిరుగుతున్నాడు. చిన్నవాడు, ముద్దులవాడు. దేవుని పేరిట దేవుని దోసిరి, మతం పేరిట మంటలు లేపిరి, కులాల నడమ కొండిబెట్టిరి, నిజాయితీకి నీతిమంతులకు గోతులు రువ్విండు. ఆ నిజాయితీమంతులను కలుపు నీతి యుద్ధానికి సిద్ధంగా. అలా ఆ సంగ్రామాన్ని మొదలుపెట్టు. భూమితో మొదలుపెట్టు, బువ్వతో మొదలుపెట్టు, రైతాంగంతో మొదలుపెట్టు. ఇది సువిశాలమైన భారతదేశం. భారతదేశం అంటే రైతు దేశమే. దాని పేరే రైతు దేశం. ఒక మహత్తరమైన శాంతి యుద్ధాన్ని చేసి, ఒక మహత్తరమైన జ్ఞాన యుద్ధాన్ని చేసి, మళ్ళీ నువ్వు చరిత్రలో ఆ భూతల్లి కడుపులో ఒక చరిత్ర రాసుకోమని అంటున్నావు. తెలంగాణ అంటే రాజులు, ఆధిపత్యం, అధికారం, దౌర్జన్యం, అణిచివేతని ప్రశ్నించడమే. తెలంగాణ అంటే ప్రశ్నించడమే. ఈ భూమి కోసమే మహాభారత యుద్ధం జరిగిందో రన్న. ఈ భూమి కోసమే తెలంగాణలో సాయుధ పోరు జరిగిందో రన్న. ఈ భూమి కోసమే నక్సల్ బరి బిడ్డలు ప్రాణాలిచ్చిండ్రో రన్న. ఈ భూమి కోసమే ప్రత్యేక తెలంగాణ యుద్ధం జరిగిందో రన్న. తెలంగాణ అంటే త్యాగాల, తెలంగాణ త్యాగాల. అలాంటి త్యాగాలు ఉన్న కుటుంబంలో పుట్టిన ఓ బిడ్డ రాహుల్. చరిత్ర తన పని తాను చేసుకుంటూ పోతుంది బిడ్డ. అదిగో నీ తల్లి సోనియా 60 ఏళ్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన ముద్దు బిడ్డల్ని చూసి చెలించిపోయింది. అంబేద్కర్ను గుండె కద్దుకొని ఆర్టికల్ 3 ద్వారా ప్రత్యేక తెలంగాణను ప్రసాదించి తెలంగాణ చరిత్రలో చరిత్ర పుటైంది బిడ్డ. త్యాగాల చరిత్ర వర్ధిల్లాలి.